హాయ్ గుడ్ మార్నింగ్. నేను మీ పెరుగు ప్యాకెట్. చాలా కాలం అన్వేషణ తర్వాత ఎడ్వర్డ్ పాల్ గారిని కలుసుకోవడం జరిగింది. కొంతమంది ఫాలోవర్స్ పర్సనల్‌గా నాకు మెసేజ్ పెట్టి, ఈయన ప్యాషన్ వైజాగ్ గురించి ఎంతుందో వివరించగా, నేను కూడా ఈయన్ని వెతుక్కుంటూ ఈరోజు 15థ్ ఆగస్ట్ 2024 రోజు ఆయనతోటి మరిన్ని విషయాలు విశాఖపట్నం గురించి తెలుసుకోవడానికి, ఆయన అనుభవంతోటి, ఆయన చేసిన రీసెర్చెస్ తోటి మన ప్రేక్షకులందరికీ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ షేర్ చేస్తారని ఆశిస్తూ ఈ చర్చ ఆయనతోటి మొదలుపెడుతున్నాం. పాల్ సార్, గ్లాడ్ టు మీట్ యూ అండ్ వీ విల్ గో లైవ్ ఇన్ సమ్ టైమ్. సో విశాఖపట్నం చాలా పేర్లతో పిలువబడుతుంది. ఒకరు ఇసుకపట్నం అన్నారు, కొంతమంది వాల్టేర్ అన్నారు, కొంతమంది వైజాగపట్నం అన్నారు, లాట్ ఆఫ్ నేమ్స్. బట్ ఏ నేమ్తో పిలిచినా కానీ someone has beautifully tagged it as the city of destiny. So our first conversation, let's start with anything you know about how this city name has formed. ఎలా వచ్చింది సిటీకి పేరు? ఫస్ట్ విశాఖపట్నం ఉన్నది పేరు అన్నతోటి వచ్చింది ఒక ఇన్స్క్రిప్షన్ ఉందండి. దర్ ఇస్ అన్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ద్రాక్షారామం, మన కాకినాడ దగ్గర ఉండదు ద్రాక్షారామం భీమేశ్వర ఆలయంలో వన్ ఇన్స్క్రిప్షన్ దట్ రిలేట్స్ టు 1068 AD. అప్పుడు ఆ ఇన్స్క్రిప్షన్లో విశాఖపట్నం అని ఉంది. దాన్ని బట్టే విశాఖపట్నం అంటూ ఒక ఊరు ఉన్నది అన్నది అక్కడ తెలుసుకోవడం. కొన్ని ఊర్ల పేర్లు హిస్టరీలో విశాఖపట్నం ఇండియాలో చూస్తుంటే మనకి సేమ్ పేర్లతో చాలా ఊర్లు ఉంటాయి. అదే పేరు కలిగి ఈ డిస్ట్రిక్ట్లో ఉంటుంది, ఇంకో పేరు అదే పేరుతో ఇంకో డిస్ట్రిక్ట్లో ఇంకో పేరు. విశాఖపట్నం అన్నది ఇంకెక్కడా లేదు లక్కీగా. సో హిస్టారియన్స్ సమ్టైమ్స్ కొన్ని పాత ఊరి పేర్లు చూస్తుంటే ఇక్కడ ఇన్స్క్రిప్షన్ బట్టే ఈ ఊరు ఇక్కడదా అక్కడదా. సో హిస్టారియన్స్ దే డిఫర్. కొంతమంది ఇది అంటారు, కొంతమంది ఇది అంటారు. అటువంటి ప్రాబ్లం ఏం లేదు విశాఖపట్నానికి, ఎందుకంటే విశాఖపట్నంకి ఎక్కడా లేదు, వరల్డ్ ఒకటే. మరి అంటే విశాఖపట్నం అటువంటి పేరు ఇండియాలోనే కదా ఉండేది. సో విశాఖపట్నం ఆంధ్రాలో తెలుగు అటువంటి పేర్లు ఇంకెక్కడ లేవు. విశాఖపట్నం అన్నది ఏదో ఒకటే. సో హిస్టారియన్స్కి ఏం డౌట్ లేదు అది విశాఖపట్నం అంటే ఇది అని చెప్పడానికి. ఈ రోజు మనం విశాఖపట్నం అన్నది ఎలా రాస్తున్నామో అదే విధంగా ఇన్స్క్రిప్షన్లో ఉంది తెలుగులో. అంటే స్క్రిప్ట్ లిటిల్ డిఫరెంట్, అర్థం కాదు మనకి, కొంచెం లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. బట్ విశాఖపట్నం ఇవాళ అక్షరాలతో ఎలా రాస్తున్నామో అలాగే ఉంటుంది విశాఖపట్నం. పేరు విశాఖపట్నమే. వాల్టర్ అన్నది వాల్టర్ని విశాఖపట్నాన్ని వాల్టర్ అనలా. వాల్టర్ ఈజ్ సపరేట్లీ డిఫరెంట్ ఇన్ ఏరియా. తర్వాత విశాఖపట్నం పెద్దదయ్యే కొలిది వాల్టర్ కూడా విశాఖపట్నంలో కలిసిపోయింది. బిగినింగ్లో విశాఖపట్నం మున్సిపాలిటీలో లేదు ఒకప్పుడు, అది విశాఖపట్నం వాల్టర్ వాజ్ డిఫరెంట్. ఓకే. సో విశాఖపట్నం తర్వాత ఎక్స్టెండ్ అయ్యే కొలిది వాల్టర్ కూడా. వాల్టర్ ఇస్ ఎ డిఫరెంట్ ఏరియా. వాల్టర్ పేరు తర్వాత వద్దాం. ఈ ఇసుకపట్నం అంటారు, ఇషాక్ మదీనా వాళ్ళని పేరు వచ్చింది. ఇషాక్పట్నం అనేది వైజాగ్పట్నంగా మారింది అన్నారు, వైజాగ్పట్నం అంటారు. ఇవన్నీ చాలా పేర్లు చెప్తారు. ఇట్లే ఆ తర్వాత వైశాఖేశ్వరి టెంపుల్ అని ఉండేది బీచ్లో, దానివలన ఈ పేరు వచ్చింది వైశాఖపట్నం. ఇవన్నీ స్టోరీస్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే వీ హ్యావ్ నో ఎవిడెన్స్. వీటికి దేనికి ఎవిడెన్స్ లేదు. ఉన్న విశాఖపట్నం ఎవిడెన్స్ ఏంటంటే అది ద్రాక్షారామం దగ్గర. ఆ తర్వాత దీంట్లో ఉంది. బట్ విశాఖపట్నం అనేది అక్కడ బిగిన్ అయింది 1068లో. అంతకుముందు పేరు లేదు. వైజాగ్పట్నం అలాగొచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళు విశాఖపట్నాన్ని పలకలేకపోయేవాళ్ళు. విశాఖపట్నం పలకలేక వైజాగ్పట్నం అని పలికేవాళ్ళు. అలా యాక్సెంట్. ఆ వైజాగ్పట్నం ఎలా పలికేవాళ్ళు అలాగే రాశారు. ఓకే, అది వైజాగ్పట్నం అయింది. అంతే తప్ప వైజాగ్పట్నం కొత్త పేరేం కాదు, వాళ్ళు పలకలేక పెట్టిన పేరు. అదే వైజాగ్పట్నం. ఇంకొక కొత్త విషయం ఏంటంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రికార్డ్స్లో కలెక్టర్ ఆఫీస్ ఉందనుకోండి, లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఉందనుకోండి, వాళ్ళు ముద్రలు కొడతారు కదా, స్టాంపులు గేంపులు కొడతారు. ఇంగ్లీష్లోనే వైజాగ్పట్నం అని ఉంటుంది, తెలుగులో విశాఖపట్నం అని ఉంటుంది. ఓకే ఓకే. సో వాళ్ళ రికార్డ్స్లో కూడా ఓన్లీ వైల్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ దే యూస్ టు రైట్ వైజాగ్పట్నం. బట్ ఇన్ తెలుగు ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ స్టాంపుల్లో కానీ, కలెక్టర్ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీస్ స్టాంపుల్లో కానీ ఇంగ్లీషు తెలుగులో కూడా ఉంటుంది, మధ్యలో హిందీ కూడా రాసినట్టున్నారు. అంతే వాటిలో వైజాగ్పట్నం అని ఇంగ్లీష్లో రాసిన, తెలుగులో మాత్రం విశాఖపట్నం అనే రాసేవాడు. సో అది కాదు. ఆ తర్వాత కొంతకాలానికి హిస్టరీ ప్రకారం ఏంటంటే విశాఖపట్నాన్ని కులోత్తుంగ చోళపట్నం అని కూడా అన్నారు. ఫర్ అనదర్ 250 years కులోత్తుంగ చోళ అతను ఈ ఏరియాలో కొంచెం
వాళ్ళ ఇది ఉన్నాయండి ఎవిడెన్స్లో? దెర్ ఆర్ 2-3 ఇన్స్క్రిప్షన్స్ కులోత్తుంగ చోళపట్నం అని. అది వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత వరకు ఉంది. తర్వాత మళ్ళీ విశాఖపట్నం అయిపోయింది. దట్ వాజ్ అబౌట్ 1099 to 1250 ఆ పీరియడ్లో ఉంది. అట్లా ఇన్స్క్రిప్షన్స్లో కులోత్తుంగ చోళపట్నం ఇంగ్లీష్ రాసినప్పుడు ఏలియాస్ వైజాగ్పట్నం అని రాశారు. సో ఆ పేర్లు కూడా ఉన్నాయి. బట్ విశాఖపట్నం వాజ్ ఒరిజినల్ విశాఖపట్నం అండ్ ఇట్ రిమైండ్ యాజ్ విశాఖపట్నం ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో. వాల్టేర్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. వాల్టేర్ ఈజ్ అన్ ఏరియా. చాలామంది ఏమనుకుంటారంటే వాల్టేర్ అనగానే అదేదో బ్రిటిష్ వాళ్ళ పేరు, కలెక్టర్ పేరు, లేకపోతే జనరల్ పేరు పెట్టారు వాల్టేర్. అచ్చమైన తెలుగు పేరు అది. వాలు టేరు, వాలు ప్లస్ ఏరు, వాలు టేరు. అది ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక వాల్టేర్ అన్నారు. అంతే తప్ప అది కూడా తెలుగు పేరే వాల్టేర్ కూడా. వాలు ఏరు, వాలు టేరు అని వాలుగా ఉన్న ఏరు. ఓకే ఓకే, వాలుగా ఉన్న ఏరు, వాలు టేరు. ఆ ఏరు ఎక్కడ ఉందో? ఏరు ఉంది, ఇంతకు ముందు ఉండేది. మీరు ఆర్టికల్ రాశాను వాల్టేర్ దీని మీద కూడా చూడండి. అది ఎక్కడి నుంచి బిగిన్ అయిందంటే ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసారు మద్దిలపాలెం సైడ్ స్లోప్ ఇలాగ ఉంటుంది కొండ, అక్కడ బిగిన్ అయ్యేది. స్టామ్ వాటర్ డ్రైన్ అటు నుంచి అలాగ వెళ్ళి హనుమంత్ వాక్ నుంచి వచ్చే దీంట్లో కలిసి సముద్రంలో కలిసేది. ఈ పిఠాపురం కాలనీ, ఎంబీపీ కాలనీలు ఇవన్నీ వచ్చాక అవన్నీ కట్ అయిపోయినాయి. అవన్నీ కట్ అయిపోయిన తర్వాత అక్కడ మన ఏమంటారు శివాజీ పార్క్ ఉంది చూసారు. ఇప్పుడు శివాజీ పార్క్ వాజ్ వాటర్ బాడీ, పెద్ద వాటర్ బాడీ. అది కొంచెం లోతుగా ఉంటుంది, మీరు గమనించారో లోపలికి వెళ్తే స్టెప్ డౌన్ అవుతుంది. అంతా బిగ్ వాటర్ బాడీ, పార్ట్ ఆఫ్ వాలుటేరు. పార్ట్ ఆఫ్ వాలుటేరు. అది ఎప్పుడు నిండుండేది. బట్ ఎప్పుడైతే ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోయినాయో దానికి వాటర్ వెళ్ళక డ్రై అయిపోతే డంపింగ్ ఆడికి చేశారు. డంపింగ్ ఆడికి చేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల గొడవ చేస్తే లక్కీలీ మున్సిపాలిటీ వాళ్ళు దాని పార్క్ కింద డెవలప్ చేశారు. దట్స్ పార్ట్ ఆఫ్, అంటే ఇక్కడి నుంచి బిగినే అక్కడికి వెళ్తుంటే మధ్యలో కొంచెం వైడన్ అవుతుంది. అది పెద్ద ఏరియా ఉంటుంది. దాన్ని ఆల్ దట్ వాల్టేర్, దట్ శివాజీ పార్క్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ వాల్టేర్ ఏరియా. ఓకే సార్, ఈ కోట వీధి అనే పేరు చాలా ఎక్కువ వినిపించింది. అయితే ఇప్పుడు లాస్ట్ 6 months అటు సైడ్ తిరిగితే ఆ కోట అనేది ఏంటి కనిపించట్లేదు ఎక్కడ. వీధులు మాత్రం చాలా ఉన్నాయి. వీధులు ఒకటే వీధి కదా అంటే జనరల్గా చెప్పారు చాలా. అసలు ఏంటి సార్ దాని చరిత్ర? అంటే నౌ రీసెంట్గా నేను కూడా అన్నది 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కోట ఉండదు, బ్రిటిష్ టైంలో కోట ఉంది. 1798-58 మ్యాప్ చూశారు కదా, అందులో కోట మార్క్ అయి ఉంటుంది. అవును. ఇప్పుడు సెయింట్ జాన్స్ చర్చ్ అని చూసారు, ఆ ఏరియాలో ఉండేది. ఓకే, బ్రిటిష్ వాళ్ళు కట్టిన కోట అది. ఉండేది అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో కట్టారు అది. ఇప్పుడు లేదు, ఇప్పుడే పోయింది అది. లాంగ్ టైం బ్యాక్. ఐ మీన్ చిన్న కోట అండి, ఇట్స్ నాట్ దట్ బిగ్. ఇప్పుడు ఏదో విజయనగరం కోట లాగా, లేకపోతే నాట్ దట్ మ్యాసివ్, వెరీ స్మాల్ వన్. ఇప్పుడు సెయింట్ జాన్స్ చర్చ్ ఏరియా అంత ఉంది, ఆల్మోస్ట్ అంతే ఉండేది. అంతకన్నా వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ వాటి గురించి పెట్టుకున్నారు. బయట వాళ్ళు వచ్చి ఏదో గొడవ చేస్తే పట్టుకున్నారు తప్ప, బట్ దట్ వాస్ నాట్ మచ్ యూస్ఫుల్ టు ఈవెన్ టు దెమ్. సో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినప్పుడు దే సరెండర్డ్. ఫ్రెంచ్ వాజ్ హియర్ ఫర్ అబౌట్ 1.5 years అలాగా. 18 months ఉన్నారు. 1857-58 ఆ టైంలోనే. అప్పుడు ఆ కోట గేట్ దానికి పనిచేయలేదు కదా. సో అది పెద్ద ఇదేం, దాని మీద గిన్నెలు పెట్టుకున్నారు కానీ కోట తీశారు ఎప్పుడో, ఆల్ టైంలోనే తీశారు, నాట్ తీశారు. దానివల్ల కోట వీధి వచ్చిందని ఒక ఇది ఉంది. ఇప్పుడు ఫ్రెంచ్ కంటే ముందు ఫస్ట్ వచ్చింది డచ్ అంటే కదా సార్ విశాఖపట్నానికి? అంటే ఒకటండి, నేను ఐ బీన్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ డచ్ ఇది. ఇప్పుడు హిస్టరీ ప్రకారం చూస్తే మనకు డచ్ వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ ఈ దీంట్లో కనిపించదు. కానీ డచ్ వర్ దేర్. ఎందుకంటే నేను దాని మీద చేయాలనుకున్నాను కానీ చేశాను కొంతవరకు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సమ్ డచ్ రికార్డ్స్ ఆర్ దేర్ ఇన్ ఈ టాబ్లెట్ ఆర్కైవ్స్ అని చెప్పాను కదా. ది ఓన్లీ థింగ్ ఇస్ ద లాంగ్వేజ్ ఇస్ ద ప్రాబ్లం. ఆల్ ది డచ్లో ఉంటుంది, మనకు రాదు. ఇంగ్లీష్లో ఉన్నదైతే చదివేస్తున్నాం, ఆ డచ్లో అది ట్రాన్స్లేట్ చేయించుకోవాలా. ఆ మ్యాన్స్క్రిప్ట్ అయితే అసలు చదవలేము, అటువంటివి ఉన్నాయి. బట్ సమ్ నేమ్స్ ఇండికేట్ దట్. ఇప్పుడు డచ్ ఫ్యాక్టరీ అని ఇప్పుడు విశాఖపట్నం గజెట్లో గజెటియర్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ గజెటియర్ ఉంటుంది.
అందులోనే రాశారు ఒక బిల్డింగ్ ఇక్కడ లేదులేండి ఇప్పుడు, అది పాత, ఆ బిల్డింగ్ని వాళ్ళు ఏం రాశారంటే డచ్ ఫ్యాక్టరీ అని రాశారు. డచ్ ఫ్యాక్టరీ అంటే డచ్ ట్రేడింగ్ ప్లేస్ అనమాట అది. ఆ బిల్డింగ్ని తర్వాత పడిపోయింది, అది వేరే ఇదైంది. మరి వాళ్ళ దీంట్లో డచ్ ఫ్యాక్టరీ అని రాశారు. ఇప్పుడు మన మ్యూజియం ఉంది చూసారా, మ్యూజియం డచ్ లేఅవుట్ అంటారు, ఆ మ్యూజియం బిల్డింగ్ డచ్ బంగ్లా అంటారు. బట్ పోర్ట్ ఎంట్రన్స్ ఛానల్ దగ్గర డచ్ బ్యాటరీ అంటారు. మరి ఇవన్నీ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిమెట్రీ కూడా డచ్ సిమెట్రీ అంటారు. డచ్ సిమెట్రీ కాదులేండి, అది డచ్ గ్రేవ్స్ ఏం లేవు, బట్ స్టిల్ ఆ పాత రోజుల్లో డచ్ సిమెట్రీ అనేవాళ్ళు. మరి ఈ పేర్లన్నీ ఎలాగ వచ్చినాయి? అన్లెస్ డచ్ ప్రెజెన్స్. బట్ ఐ గాట్ సమ్ లెటర్స్, ఐ హావ్ సీన్ సమ్ లెటర్స్ రిటన్ బై డచ్ పీపుల్ ఫ్రమ్ విశాఖపట్నం. మేముండి ఇక్కడ ఈ పలానా జరిగింది అని ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ ది రికార్డ్స్ చూశాను నేను. బట్ ఇట్ ఈస్ సంథింగ్ టు బి ప్రోబ్డ్. అంటే ఎవిడెన్స్ చూపించి చెప్పాలంటే కొంచెం రీసెర్చ్ చేయాలి. బట్ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లమ్. అది ట్రాన్స్లేట్ ఇప్పుడు ఏదో గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తారు, కానీ కొన్ని మ్యాన్స్క్రిప్ట్స్ అవి చూసి చేయాలి. బట్ పర్సనల్లీ ఐ ఫీల్ దేర్ వాస్ ఫ్రెంచ్ ప్రెజెన్స్ ఇన్ విశాఖపట్నం, ఐఎమ్ సారీ డచ్ ప్రెజెన్స్ ఇన్ విశాఖపట్నం బిఫోర్ ఇంగ్లీష్ కేమ్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న టాపిక్ క్వీన్ మేరీ స్కూల్. క్వీన్ మేరీ స్కూలు యాక్చువల్లీ ఇప్పుడు అక్కడ ఉన్న ఆ బిల్డింగ్ హిస్టరీ వేరండి, క్వీన్ మేరీస్ హిస్టరీ వేరు. రెండు వాడు కాదు. క్వీన్ మేరీస్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ వెరీ ఓల్డ్. అది క్వీన్ మేరీ స్కూల్ 1913లో ఎప్పుడు వచ్చింది, 1913లో వచ్చింది. బట్ ఆ బిల్డింగ్ ఇట్స్ క్వైట్ ఓల్డ్, మోర్ దాన్ 200 years అనుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చే టైంకే ఉన్నట్టుంది అది ఆ లెక్క. కొంతమంది ఆర్కిటెక్ట్స్ చెప్పడం అదే డచ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు, అది ఆ కన్స్ట్రక్షన్ అది చూసి. సో దట్ వాజ్ అన్ ఆర్సనల్. మీరు చూసారు కదా పేపర్లో అప్పుడు చెప్పారు, క్యానన్స్ దొరికినాయి. ఇట్ వాజ్ అన్ ఆర్సనల్. అన్నీ పెట్టుకుని ఉండేవాళ్ళు, పక్కనే ఫౌండరీ అవి ఉండి అన్నీ పెట్టుకుని ఉన్నప్పుడు 1873 అనుకుంటా, 1873 ఆ టైంలో, 73 టైంలో ఆర్సనల్ తీసేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వేరే దగ్గరికి ఎక్కడికో మార్చేసి ఇక్కడ పెద్ద ఇది లేదని 1870 అనేటప్పటికి, అప్పటికి మనకి 1857 ఇది మ్యూటినీ జరిగింది కదా. మ్యూటినీ జరిగిన తర్వాత మిలిటరీ సెటప్ చాలా మార్చేశారు, ఆర్గనైజేషన్ మార్చేసి ఇక్కడ ఈ మిలిటరీ అవసరం లేదని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసేసారు. అప్పుడు చేసినప్పుడు ఆర్సనల్ కూడా ఖాళీ అయిపోయింది. అప్పుడు కలెక్టర్ ఆఫీస్ అందులోకి వెళ్ళింది. మీరు ఒక ఆర్టికల్ చదివాను సార్, కలెక్టర్ ఆఫీస్ చాలా ప్లేసులు మారింది. చాలా ప్లేసులు మారింది. వాళ్ళకి సొంత బిల్డింగ్ అంటూ ఇదే కట్టుకున్నారు వాళ్ళు, కలెక్టర్ ఆఫీస్ అనేది. ఇది పాత బిల్డింగ్, అందులోకి చాలా అద్దెలకి అక్కడ ఉండి తర్వాత 1873లో అక్కడికి వచ్చారు. అక్కడ ఉండగా ఇది కట్టారు ఇప్పుడున్న ప్రజెంట్ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్. ఆ ప్రజెంట్ కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ తర్వాత 1913లో వచ్చింది ఇక్కడికి. 40 years ఇట్ వాజ్ దేర్ ఇన్ దట్ బిల్డింగ్. ఆ తర్వాత ఇంకా మెడికల్ స్కూల్ ఒకటి వెళ్ళింది అందులో. మెడికల్ స్కూల్ ఒకటి కొంతకాలం ఉంది. మెడికల్ స్కూల్ అది ఎత్తేసే వరకు అక్కడే ఉంది. తర్వాత ఇంకే మామూలు ఆఫీసులు అవి పెట్టారు అందులో. ఆ తర్వాత అరౌండ్ 50s ఏమో, ఐఎమ్ నాట్ వెరీ షూర్ డేట్, మన క్వీన్ మేరీ స్కూల్ అందులోకి షిఫ్ట్ అయింది. క్వీన్ మేరీ స్కూల్ వేరే దగ్గర ఉండేది అది స్టార్ట్ చేసినప్పుడు. బట్ దట్ వాజ్ స్టార్టెడ్ అకార్డింగ్ టు ద హిస్టరీ విచ్ ఐ రికార్డ్ ఫ్రమ్ దేర్ మ్యాగజైన్ అవైలబుల్ ఇన్ లండన్ బ్రిటిష్ లైబ్రరీ. అక్కడ దొరికింది అది, ఆ మ్యాగజైన్ అక్కడ ఉంది. సో అది చదువుతుంటే అందులో సడన్గా ఈ హిస్టరీ ఉంది అక్కడ, అందులో రాశారు. అది స్టార్ట్ చేసినప్పుడు అంట, దట్ వాజ్ స్టార్టెడ్ ఎక్స్క్లూజివ్లీ అన్నప్పుడు స్టార్టెడ్ ఫర్ చైల్డ్ విడోస్. ఆ రోజుల్లో యాజ్ యు నో ది కల్చర్ ఆఫ్ దోస్ డేస్, విడో అనగానే ఎవరు చూసేవాళ్ళు కాదు. అంటే ఈవెన్ పేరెంట్స్ ఆల్సో వర్ నాట్ కైండ్ టు దెమ్. సొసైటీ అలాగో లేదు. ఆ టైంలో వాళ్ళ లైఫ్ చాలా, అంటే చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. ద బాయ్ అండ్ ద గర్ల్ డోంట్ సీ ఈచ్ అదర్ అట్ ఆల్. చిన్నప్పుడు పెళ్లి చేస్తారు. ద బాయ్ లివ్ అట్ దట్ ప్లేస్, ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర ఉంటుంది. సడన్గా దట్ బాయ్ డైస్, షీ విల్ బికమ్ విడో. సో లైఫ్ గాన్ ఇక్కడ. ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎవరో దీని మీద బతకాలి కదా, అలాగా అటువంటి ఆటలు చూసి దట్స్ లాంగ్ హిస్టరీ టు దట్.
అటువంటి వాటిని చూసి బ్రిటిష్ వాళ్ళు ఈ చైల్డ్ విడోస్ టు స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఫీట్, ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు మట్టికాళ్ళు బతకగలరు, నిలబడగలరు అని చెప్పి దే స్టార్టెడ్ ఏ స్కూల్ ఫర్ గర్ల్స్, అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ అని కాకుండా ఫర్ గర్ల్స్ అన్నట్టు స్టార్ట్ చేస్తే ఎప్పుడైతే ఈ మన చైల్డ్ వీడియోస్కి వస్తారో మిగతా వాళ్ళు జాయిన్ అవ్వరు. సొసైటీ అప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు వాళ్ళు వెళ్ళే స్కూల్కి మా అమ్మాయిని పంపించాం అదే అంటే ఏమైనా క్రైమా అంటే సి వీఆర్ ఇన్ 24 సో దోస్ డేస్ యా ఆ రోజుల్లో సొసైటీ అలా ఉండేది. మరి ఒకళ్ళున్న హై కాస్ట్ ఉన్న దగ్గర లో కాస్ట్లో ఉండడానికి లేదు. హై కాస్ట్ ఇప్పుడు ఈవెన్ ఈ చైల్డ్ వీడియోస్ కూడా హై కాస్ట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా సేమ్ ట్రీట్మెంట్ లాగా వాళ్ళకి. అప్పుడు ఏం చేశారంటే ఆ స్కూల్ పెట్టి మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. తర్వాత వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత స్లో వెన్ ద సోషల్ చేంజ్ టేకింగ్ ప్లేస్, ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళని కూడా మన పిల్లలే చైల్డ్ వీడియో వాళ్ళు చేసింది ఈ సోషల్ చేంజ్ వచ్చింది కదా, వచ్చేటప్పటికి అప్పుడు మిగతా పిల్లల్ని కూడా జాయిన్ అవ్వడం మొదలెట్టారు. వాళ్ళకి చైల్డ్ వీడియోస్కి ఆ రోజుల్లో 1913లో స్టార్ట్ అయింది కదా, నెలకు 15 రూపాయలు ఇచ్చేవాళ్ళట ఈచ్ చైల్డ్ వీడియోకి, అంటే టు మీట్ దేర్ ఎక్స్పెన్సెస్. అక్కడ వాళ్ళకి దేనికో బిగ్ అమౌంట్ సార్, ఆ రోజుల్లో 15 రూపాయలు అంటే బిగ్ అమౌంట్, వెరీ బిగ్ అమౌంట్, మేబీ ఆ సాలరీ ఆఫ్ సమ్ టీచర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. గ్రేట్. ఆ రోజు ఇనిషియేటివ్ సార్ అది, గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ 1913 అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాదు. అంటే ఆ థాట్ ఎవరికి వచ్చిందా ఇలా అని ఏమైనా స్పెసిఫిక్ నేమ్ ఉందా? బట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ దట్ హిస్టరీ ఈజ్ ఇన్ దట్ లండన్ వీళ్ళ మ్యాగజైనే, స్కూల్ మ్యాగజైన్, ఓకే, నాట్ అవైలబుల్ దేర్ బట్ హియర్ ఇట్ వాజ్ అవైలబుల్ దేర్. అది యాక్సిడెంటల్ గా దొరికింది. వన్ ఐ వెంట్ టు దట్ లైబ్రరీ when I was looking for Visakhapatnam, I got that library. దాని ఫ్రేమ్ కట్టించి వాళ్ళ ప్రిన్సిపల్కి, వాళ్ళ హెడ్ మాస్టర్ వాళ్ళకి ఇచ్చాను. ఇది ఇక్కడ స్కూల్లో మీ దగ్గర పెట్టుకొని మీ స్కూల్ హిస్టరీ అని. ఒకసారి సౌండ్ చెక్ చేయవా? నేను చెప్పాను కదా, మిషనరీస్ స్టార్టెడ్ గర్ల్స్ స్కూల్స్ హియర్. మీకు తెలుసా? మిషనరీస్ క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు వచ్చినప్పుడు దే స్టార్టెడ్ గర్ల్స్ స్కూల్స్. అది 1853 1854 ఆ టైంలోనే స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదివింది కానీ ఇప్పుడు ఇట్స్ నాట్ చైల్డ్ వీడియోస్ గురించి కాదు, అసలు ఆడపిల్లలకు చదివేందుకు మిషనరీ ఒక ఆర్టికల్ రాశాను, మరి మీరు చూసారు లేదు అది. అట్లో ఒక జడ్జి గారు రాజమండ్రిలో వచ్చి, బ్రిటిష్ జడ్జి, ఒక స్కూల్ పెడదాం ఆడపిల్లలకి అన్నారు. ఆ కోర్టులో అన్నారట, ఎందుకు సార్ ఆడపిల్లలకి స్కూల్ ఎందుకు, ఎవరు చదువుతారు ఆడపిల్లలకి ఎందుకని. అటువంటి దట్ వాస్ ద సిచ్యువేషన్. 1853లోనే ఇక్కడ లేడీస్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ మిషనరీస్ చెప్తుండేవాళ్ళు, అంటే లేడీ మిషనరీస్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీ అమ్మాయికి చదువు చెప్పించండి, పంపించండి స్కూల్కి అని చదివి తీసుకొస్తే, మళ్ళీ అగైన్ ఈ కాస్ట్ వాళ్ళు వస్తే, హయ్యర్ కాస్ట్ వాళ్ళు వస్తే కాస్ట్ గర్ల్స్ కన్నా స్కూల్ ఒకటి, మళ్ళీ వేరే వాళ్ళకన్నా అలా కూడా పెట్టారు కొంతకాలం. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టారు. అటువంటిప్పుడు దట్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్, చదివినప్పుడు బ్రైట్ స్టూడెంట్ అంట అమ్మాయి, చిన్నపిల్ల. సో 5వ క్లాస్ 4వ క్లాస్ 3వ క్లాస్ చదువుతున్నప్పుడు బ్రైట్ స్టూడెంట్ సడన్లీ స్టాప్ కమింగ్ టు ద స్కూల్. అప్పుడు లేడీ మిషనరీ ఆ రోజులో దగ్గర ఇంటికి వెళ్ళిందంట. ఏమ్మా మీ అమ్మాయి బాగా చదువుతుంటుంది, ఎందుకు మానిపించేశారు, ఎందుకు చదువుతుంటే షీ హాస్ బికమ్ ఏ విడో అని చెప్పారంట. అప్పుడు దే పర్స్యూడెడ్ దట్ లేడీ మిషనరీ పర్స్యూడెడ్ దట్ ఫ్యామిలీ, ఏం లేదు మీరు చదువుకుంటే కదా అమ్మాయి పనికి వస్తుందని సమ్మో దే అంటే ఒప్పుకొని అమ్మాయిని స్కూల్కి పంపిస్తే షీ బికేమ్ ఏ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ లెటర్. వావ్, దట్ గర్ల్ చదివి ఇక్కడ తల్లి బిఏలు కూడా చదివి షీ బికేమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్. మేబీ అటువంటి ప్రాబ్లీ 1930కి వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా స్కూల్ పెట్టాలనిపించింది మరి బ్రిటిష్ గవర్నమెంట్కి ఆ రోజులో, మనకు తెలియదు.
దట్ ఐ రెడ్ దిస్ ఇన్ మిషనరీ బుక్స్ రిపోర్ట్స్. చాలామంది మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్ ఆ స్కూల్ నుంచి చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ద ఫస్ట్ స్కూల్ ఇన్ విశాఖపట్నం తెలుసా మీకు? సిబిఎం కదా, సిబిఎం హై స్కూల్ అంటారు. సిబిఎం వాళ్ళు కట్టింది కాదు, లండన్ మిషన్ వాళ్ళని వాళ్ళు స్టార్ట్ చేశారు 1836లో. ఓకే, 1836లో ఆ స్కూల్ స్టార్ట్ చేశారు. అంటే అంతకుముందు కూడా చిన్న చిన్న స్కూల్ రన్ చేశారు. ఇప్పుడు చిన్న స్కూల్ రన్ చేసి వాళ్ళ సిలబస్ వాళ్ళ చెప్తే వాళ్ళకి కావాల్సింది మ్యాథమెటిక్స్ అన్న అవన్నీ అలా చెప్తుండేవాళ్ళు. బట్ అప్పటికి ఈ మెట్రిక్ సిస్టంలో అయ్యి యూనివర్సిటీ స్టార్ట్ చేయడం అయిన ఉన్నప్పుడు బట్ ఇంగ్లీష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెట్టాలా అని బ్రిటిష్ వాళ్ళు ఇవన్నీ చేసింది. 1836 ఆ టైంలో ఫస్ట్ హై స్కూల్ వాజ్ స్టార్టెడ్ బై లండన్ మిషనరీ సొసైటీ మిషనరీస్ ఇన్ విశాఖపట్నం. దట్ వాజ్ నోన్ యాజ్ ఎల్ఎంఎస్ స్కూల్ అని, ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ అని దాని పేరు అసలు. ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్. బట్ పాపులర్గా లండన్ మిషన్ స్కూల్ కాబట్టి లండన్ మిషన్ హై స్కూల్ అనేవాళ్ళు. ఫస్ట్ హై స్కూల్ 1836లో పెట్టినప్పుడు, అది పెట్టినప్పుడట విశాఖపట్నంలో కలకత్తా నుంచి మెడ్రాస్ వరకు ఏ హై స్కూల్ లేవు. ఇట్ వాజ్ ద ఓన్లీ హై స్కూల్ ఇన్ విశాఖపట్నం బిట్వీన్ కలకత్తా అండ్ మెడ్రాస్. అంటే అక్కడి నుంచి కూడా వచ్చేవారు చదువుకోవడానికి. అంటే అంత దూరం నుంచి రాకపోవచ్చు, మెడ్రాస్ వాళ్ళు మెడ్రాస్ లేకపోతే చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు. ఇక్కడికి మరి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చారు. ఒక ఆయన హిస్టరీ కూడా ఉంది ఇక్కడ చదివిన ఆయన. అలాగా హిస్టరీ ఇక్కడ చదివి ఫస్ట్ హై స్కూల్ ఇన్ విశాఖపట్నం. అన్ఫార్చునేట్లీ ఇన్ 2023 or 2022లోనూ దట్ వాస్ క్లోజ్ బికాస్ నో గవర్నమెంట్ ఎయిడ్. పాత రోజుల్లో గవర్నమెంట్ ఎయిడ్ తోటి మిషనరీస్ డబ్బులతోటి అలా నడిచింది అది. కానీ కొన్ని విశాఖపట్నం నాకు పించింగ్గా అనిపించింది ఏంటంటే లూజింగ్ ద క్లాక్ టవర్ అట్ కురపాం మార్కెట్. క్లాక్ టవర్ అయిపోయిందిగా. అదే టవర్ అయిపోయింది. వై వి డిడ్ంట్ ఎఫర్ట్ టు ప్రిజర్వ్? లేదండి, అది ఏమైందంటే ఐ రిమెంబర్ 2014 అనుకుంటా. 2014లో ఒక అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఉండేవారు, ఒక జానకి గారని. సో యాక్చువల్గా ఆ సిమెట్రీ ఉంది కదా, ఆ సిమెట్రీ దగ్గర ఆ చుట్టుపక్కల ఇల్లు డెవలప్ చేస్తున్నప్పుడు ఆ డెబ్రిస్ అంతా తీసుకొచ్చి ఇందులో పడేశారు. ఈ మార్కెట్ ఏరియాలో? నో ఈ సిమెట్రీలో. ఓకే ఓకే, సిమెట్రీలో గోడ నుంచి అవతల నుంచి పడేశారు. చుట్టుపక్కల మొత్తం నిండిపోయింది, ఆల్మోస్ట్ కాంపౌండ్ వాళ్ళ దాకా ఆ ఏరియాలో. అంటే అక్కడే డంప్ చేస్తారు కదా, చాలా గ్రేవ్స్ కవర్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ది గ్రేవ్స్ కవర్ అయిపోయి చాలా ఎదిగి వెళ్ళడానికి కూడా దారి లేకుండా అలాగా ఆ డెబ్రిస్ తోటి నిండిపోయి ఉంటే ఇంటాక్ట్ నుంచి రిక్వెస్టెడ్ మున్సిపాలిటీ, అది హెరిటేజ్ సైట్. అది ఇప్పుడు 1688 ఓల్డెస్ట్ అక్కడ కనిపించిన గ్రేవ్. ఇప్పుడు అప్పటి నుంచి ఉన్న గ్రేవ్స్ ఉన్నాయి అన్నీ. ఆ రోజుల్లో ఉన్న జడ్జిలు, ఆ రోజుల్లో ఉన్న కలెక్టర్లు, అటోళ్ళు అందరూ అక్కడ ఉన్న అంటే ఆ రోజుల్లో చీఫ్స్ అంటారు ఇక్కడ విశాఖపట్నం, వాళ్ళందరూ గ్రేవ్స్ ఉన్నాయి. ఇట్స్ హిస్టారికల్ సైట్. అంటే అప్పుడేదో హిస్టారికల్ దీని మీద చేస్తూ మున్సిపాలిటీ అగ్రీడ్ టు క్లియర్ దట్. ఆమె అప్పుడు ఆమె అక్కడికి నేను వస్తానండి అని చెప్పారు ఆమె. నేను వీఆర్ వెయిటింగ్ అట్ అప్పుడే మన చౌల్ట్రీ దగ్గర అది మన కుర్బా మార్కెట్కి వెళ్తున్నారు ఆమె. సో ఆమె వెళ్తున్నారు కదా, మేము కూడా వెళ్ళాం. ఇంజనీర్లు వాళ్ళందరూ వచ్చారు. కొంచెం పడిపోయి ఉంది అప్పుడు, పాత ఫోటోలో కనిపిస్తుంది. అది బిల్డింగ్ అక్కడ ఏదో కొత్త మార్కెట్ కడదాం అన్నట్టు ప్లాన్లు ఉంటే అప్పుడు చెప్పాం మున్సిపాలిటీకి, ఏమండి దీన్ని రెనోవేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు మనకు కావాల్సిన ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉన్నారు, దీన్ని స్టడీ చేసి రెనోవేట్ చేయొచ్చు అంటే మీరు కనుక్కోండి రెనోవేట్ చేయడానికి ఏంటో సంగతి అని చెప్పింది ఆమె. తర్వాత 2-3 రోజుల తర్వాత మరి ఏమైందో, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో తెలియదు. దే పుల్ డౌన్ ది బుల్డోజ్డ్ సైలెంట్గా పోయింది. అది ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. రెనోవేట్ చేసి ఉంటే బాగుండేది. ఈ క్వీన్ మేరీస్ బిల్డింగ్ కూడా రెనోవేట్ చేయమని ట్రై చేసాం చాలాగా. బట్ ఇప్పుడు అది బాగానే ఉంది సార్, దాని స్టేజ్ లేదు. ఏదో మీరు ఇంటర్వ్యూలో ఒకసారి చెప్పినట్టున్నారు, మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుదామని. సైకిల్కి ట్యాక్స్ ఉండేదా? అది ఏంటి సార్? మున్సిపాలిటీ లేదు కదా. అవునా, ఎద్దులపల్లి కూడా ట్యాక్స్లు ఉన్నాయి కదండి వైజాగ్. ఇప్పుడు ద మున్సిపాలిటీలకు ఎక్కడైనా సరే ఎనీవేర్ ఇన్ ద మున్సిపాలిటీ. దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. సైకిల్కి ఇప్పుడు మనకి మున్సిపాలిటీ 1858లో వచ్చిందండి. అంటే మున్సిపాలిటీ అని రాలా,
మున్సిపల్ అసోసియేషన్ అని ఒకటి పెట్టారు. ఓకే. ఇప్పుడు మున్సిపల్ అసోసియేషన్ వాలంటరీ మున్సిపల్ అసోసియేషన్ అంటే ఇక్కడున్న ఆ రోజుల్లో పెద్ద మర్చెంట్స్, బిజినెస్ మెన్ వాళ్ళందరూ కలిసి దీన్ని ఇక్కడ సివిక్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలంటే రోడ్లు తుడిచేవాడు ఉండడు, లైట్లు వెలిగించేవాడు ఉండడు, ఎవడు ఉండరు కదా. ఇది వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేసి ఈ సివిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. రోడ్లు, డ్రైనేజీలు డ్రైనేజ్ అంటే ఓపెన్ డ్రైనేజే ఆ రోజుల్లో. రోడ్ పక్కన డ్రైనేజ్ అంటే ఎవరింట్లో వాళ్ళ దగ్గర గుంటలో వెళ్ళకన్నా ఇలా వెళ్తుంటే అది ఆట స్టార్ట్ చేసినప్పుడు మరి వాళ్ళకి డబ్బులు తీయాలి. ఇళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసేవాళ్ళు ఆ రోజుల్లోనే వేసేవాళ్ళు. ఇళ్ళ మీద ట్యాక్స్ ఒకటి 20 మీద ట్యాక్స్. ఇప్పుడు ట్యాక్స్ అంటే మనం అలాగంటే కార్లకు ట్యాక్స్ వేస్తున్నారు కదండి ఈ రోజుల్లో, మోటార్ సైకిల్ స్కూటర్స్కి ట్యాక్స్ వేస్తున్నారు కదా. మరి ఆ రోజుల్లో స్కూటర్లు, కార్లు లేనప్పుడు సైకిళ్ళే కదా, ఎద్దుల బళ్ళు. మరి వాళ్ళ మీద వాటి మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఎద్దుల బళ్ళు మీద ట్యాక్స్ అంటే అది కొద్దిగా కార్ట్ వచ్చిన ఉంది. బట్ అవును, ఊర్లో తిరిగినప్పుడు బళ్ళు మరి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అంటే టోల్ ఉండేదా? టోల్ అని కాదు, అక్కడ గేట్ పెట్టి టోల్ కాదు, లైసెన్స్ ఇచ్చేవాళ్ళు. నేను నాకు తెలుసు, నా సైకిల్ నేను సైకిల్ ఉన్నప్పుడు సైకిల్కి ఒక మెటల్ బిల్ ఇచ్చేవాళ్ళు అండి. ఇటువంటిది అంటే ఎన్గ్రేవ్ చేసి విశాఖపట్నం మున్సిపాలిటీ ఏదో ఇయర్కి సంవత్సరానికి ఒకసారి కట్టాలి డబ్బులు. అది నంబరు ఏదో సీరియల్ నెంబర్ ఏదో ఉంటుంది. అది వచ్చింది, అది సైకిల్కి మనం బిగించుకోవాలా, నట్టుకో దేనికో పెట్టి బిగించుకుంటే. అంటే అప్పట్లో ఫాస్ట్ ట్యాగ్ అనమాట అది. అదే ఫాస్ట్ ట్యాగ్ అంటే అప్పుడు డెబిట్ అవుతుంది, ముందే కొనుక్కొని తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలా తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ సైకిల్కి ఉండేది. సైకిల్ వాళ్ళందరికీ ఉండేది. మున్సిపాలిటీ వాళ్ళు అప్పుడప్పుడు కాసి పట్టుకుంటూ ఉండేవాళ్ళు. లైసెన్స్ లేకపోతే సైకిల్ తీసుకెళ్ళిపోవాలి. సైకిల్ తీసుకెళ్లి మున్సిపల్ ఆఫీస్ లో పెట్టేవాళ్ళు. పాత మున్సిపల్ ఆఫీస్ అక్కడ ఉండేది, ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెట్టేవాళ్ళు. పెడితే వీళ్ళు వెళ్ళి తర్వాత డబ్బులు కట్టి మళ్ళీ సైకిల్ తెచ్చుకోవాలి. అలాగా సైకిల్కి, ఎద్దుల బళ్ళకి అన్నిటికీ ఉండేది ట్యాక్స్. ఈ కేజీఆర్ గారి బుక్ లోని స్ట్రీట్ ల్యాంప్స్ వర్ ఫ్యూల్డ్ విత్ ఆయిల్. దాని గురించి ఏమైనా చెప్తారా సార్? అంటే ఆర్టికల్ నాది మీరు చూసుంటారేమో, when the electricity came to విశాఖపట్నం, దానికి ముందు ఎలాగ ఉండేది అని కూడా రాశాను. అందులో విశాఖపట్నానికి ఎలక్ట్రిసిటీ పోర్ట్ వచ్చిన తర్వాత వచ్చింది. 1933లో పోర్ట్ వచ్చింది. 34లో వాళ్ళ పవర్ హౌస్ స్టార్టెడ్ జనరేటర్. చీకటి అంటే మరి పాత రోజుల్లో మరి రాజులు గీజులు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉండే కదా క్యాండిల్ లైట్స్, కాగడాలో ఆయిల్ పెట్టి బంద్ చేసుకునే వాటిలో. మరి బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా కరెంట్ లేదు కదా, వాళ్ళు క్యాండిల్ లైట్స్, హరికెన్ ల్యాంప్స్ అని ఉండే కదా. అలా అంటే గాలి వచ్చినా సరే ఆరిపోకూడదు. హరికెన్ అంటే తుఫాన్ అలాంటి వాటిల్లో కూడా తీసుకెళ్ళడానికి పాతగా ల్యాంప్స్ ఉంటాయి. అది మేము చిన్నప్పుడు అవి తుడిసి ఒత్తులు ఎక్కించుకుని అటువంటి ల్యాంప్స్ మరి అయ్యే వాడేవాళ్ళు ఆ రోజుల్లో. అందరు క్యాండిల్స్ దొరికే కాదు కదా, క్యాండిల్స్ వేరే. సో కిరసనాలు వేసి దీపాలు అవి లేనప్పుడు మామూలు నూనె, ఆముదం నూనెలో దీపావళికి పెడతారు చూసారు. మరి ఆ రోజుల్లో దీపావళి చేసినప్పుడు మరి నూనెతోటే కదా వెలిగించేవాళ్ళు. అలా వచ్చినప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా అప్పుడు ఆయిల్ ల్యాంప్సే ఉండేవి. పాత ఫోటోలు ఉంటాయి ఆయిల్ ల్యాంప్ నా ఆర్టికల్ ఉంటుంది చూడండి, అందులో ఉంటుంది. వాటిలో స్ట్రీట్ ల్యాంప్ ఇది వచ్చాక పోర్ట్ వాళ్ళకి ఏంటంటే ఆ రోజుల్లో పగలే పనిచేసేది పోర్ట్, చిన్న పోర్ట్ కదా, 3 బర్త్లు ఉండే, ట్రాఫిక్ తక్కువ ఉండేది చాలా. సో రాత్రులు పనిచేసేవాళ్ళు కాదు. రాత్రులు మరి పవర్ హౌస్ స్టార్ట్ చేశాక రాత్రులు ఆపేసి పగలు స్టార్ట్ అలాగ అవ్వదు కదా, కంటిన్యూస్ PM నుంచి 6 AM దాకా పవర్ ఉండేదా అని ఏదో. అంటే ప్రభుత్వాలు స్టార్ట్ చేసే వరకు ఉండేది. ఈవినింగ్ నుంచి మున్సిపాలిటీ వాళ్ళతో అగ్రిమెంట్కి వచ్చి పవర్ ఇస్తామని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ సప్లైకి వైజాగ్పట్నం వెస్కాన్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ అని ఒక బిజినెస్ మ్యాన్, ఆయన రాజుగారు ఒక ఆయన పవర్ హౌస్ నుంచి ఇళ్ళకి సప్లై ఇవ్వడానికి ఎలక్ట్రికల్ పోల్ వేయడం, ట్రాన్స్ఫార్మర్లు వేయడం, మీటర్లు పెట్టడం, ఇవన్నీ ఆయన చేసేవాడు. ఇప్పుడు ట్రాన్స్కో వీళ్ళు చేస్తున్నారు కదా, ఈస్ట్ ఏమంటారు మన ఏపీ ఈస్ట్, వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని చేసేవాళ్ళు. ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మీడియా మధ్యలో ఉండి వీళ్ళు చేసే పని లేదు, మీటర్ రీడింగు, లైన్ వేయడం,
ఫ్యూజ్ పోతే మళ్ళీ ఇట్లా డబ్బులు కలెక్ట్ చేయడం, మీటర్ రీడింగ్ చేయడం అయినా వాళ్ళు చేస్తుండేవాళ్ళు. అలా స్టార్ట్ అయింది ఫస్ట్ టైం 1934లో పవర్ జనరేషన్ స్టార్ట్ అయింది పోర్ట్లో. అప్పటి నుంచి కరెంట్ వచ్చింది. సో అప్పటిదాకా వీధి దీపాలే. వీధి దీపాలే. అంటే సినిమాలో చెప్పే డైలాగ్ కరెక్ట్ అండి, వీధి దీపాల కింద కూర్చొని చదువు. రైట్, వెరీ మచ్. నేను చిన్నప్పుడు చూసిన ఒక ఏరియా ఇప్పుడు విశాఖపట్నంలో లేదు, దాన్ని సిటీకి దూరంగా తరలించేశారు. మన జైల్ రోడ్. జైలు 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 అదే తర్వాత జైల్ రోడ్ అయింది. అది అది పాత రోజులన్నీ జైల్ రోడ్ అనేవాళ్ళు. అప్పటి నుంచి సార్ పేరు జైల్ రోడ్. అప్పుడు జైల్ రోడ్ అనేవాళ్ళు. యాక్చువల్గా అక్కడి నుంచి చావల్ మతానికి వెళ్తా రోడ్ అంతా జైల్ రోడ్ అనేవాళ్ళు. ఇప్పుడు అల్లిపురం, ఎల్ఐసి బిల్డింగ్, అల్లిపురం పక్క నుంచి ఎల్ఐసి బిల్డింగ్ ఈ రోడ్లో ఉంది. ఇటు తెలియదు అంత. జైలు అప్పుడు కొత్తగా కట్టినప్పుడు అది చాలా పెద్దది. అది కొంతకాలం మీరు చెప్పారు చూసారా, ఇదేంటి డచ్ ఫ్యాక్టరీని, అక్కడ కింద పోర్షన్లో కొంతకాలం జైలు ఉండేదండి ఇది కట్టక ముందు. తర్వాత ఇంకా కట్టేటి తర్వాత ఇది కట్టాక మొత్తం ఇక్కడికి వచ్చింది. అది 1800sలోనే అది కూడా ఇప్పుడు వచ్చింది. ఇయర్ మర్చిపోయాను నేను. 1800sలోనే వచ్చింది. 1800sలోనే వచ్చింది. 1800sలోనే వచ్చింది. చాలా పెద్ద కాంపౌండ్ ఇది. అది తర్వాత ఏదో మొత్తం పార్క్ చేశారు దాన్ని. అంటే ఏమనుకున్నారా అంటే ఎవరో అన్నారు నాతోటి, ఇది అది సిటీకి లిమిటెడ్, అందుకే అంత దూరంగా కట్టారు జైలు అని. ఎంతవరకు రైట్ లేండి. అంటే ఇప్పుడు ఆసిల్ మట్ట అంటారు. ఆసిల్ అంటే ఏంటి? ట్యాక్స్. ఓకే. ఆసిల్ అంటే ట్యాక్స్. ఆసిల్ మట్ట అంటే ఆసిల్ కట్టే ఇది చిన్న ఇది. దట్ వాస్ ద ప్లేస్ వేర్ ఊర్లోకి వచ్చే వాటికి అక్కడ ట్యాక్స్ కట్టించుకుని లోపలికి వస్తుంది అన్నమాట. ఓకే. కైండ్ ఆఫ్ ఎంట్రీ పాయింట్ అన్నమాట. ఆసిల్ అంటే మరి ఎక్కడ బిగిన్ అవుతుంది అక్కడే కదా స్టార్ట్ చేస్తారు, లోపల వచ్చేదాకా మధ్యలో ఎక్కడ పెట్టరు కదా ఆసిల్ మట్ట. అలాగ ఉండేది అనమాట. సో ఇటు నుంచి వచ్చినప్పుడు నక్కవానిపాలెం ఇవన్నీ తర్వాత వచ్చినాయి. మాకు తెలిసి వచ్చినాయి అవన్నీ. పోలీస్ వ్యవస్థ మీద 1860లో వచ్చిందండి. నిన్ననే సావన్న పోలీసు వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు, అందులో కూడా నా ఆర్టికల్ రాశారు. అది కూడా రాసిన, అది కూడా వచ్చింది బయట. అంటే ఆ రోజుల్లో పోలీస్ వ్యవస్థ మిలిటరీ వాళ్ళే పోలీసు ఇవన్నీ అన్నీ చూస్తుండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లో మరి రాజుల దగ్గర ఉన్న వాళ్ళ సైన్యం, పోలీస్ అంటూ వేరేగా ఉండేది కదా, అన్నీ ఉండేది. తర్వాత బ్రిటిష్ టైంలో వచ్చాక ఎవరో ఒకరికి, అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమని వాళ్ళు అంటే వాళ్ళని ఒక కాంట్రాక్ట్ లాగా ఇచ్చి నువ్వు ఇవన్నీ చూడాలా అని అటువంటి ఏదో సిస్టంలు ఉన్నాయి. చాలా వేరే చాలా సిస్టంలు వచ్చినాయి. పోలీసింగ్ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో. ఒక కాంట్రాక్ట్ అంటే దాని ఏదో పేరు మర్చిపోయాను నేను. మెడ్రాస్ దీంట్లో సిటీలో పెట్టారు ఒక పెద్ద నాయక్ అని, ఒక అటువంటి ఉన్నాయి, పేరు మర్చిపోయాను నేను ఆ పేర్లు. అలా పెట్టి ఇచ్చేవాళ్ళు. అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కొత్తగా పాత ఉన్న సిస్టంలే కంటిన్యూ చేశారు. ఇప్పుడు పాత రోజులు బ్రిటిష్ వాళ్ళు రాకముందు ముస్లిం టైంలో, హిందూ కింగ్స్ టైంలో కూడా మరి ఈ విలేజ్ వాచెస్ అంటారా ఏంటంటారు, వాళ్ళు ఏ విలేజ్ ఆ విలేజ్ ఒక పెద్ద పెట్టి చూసుకోవడానికి ఉంటారు కదా, అలా విలేజ్ పోలీస్ అనేవాళ్ళు. తర్వాత అలాగా అవే కంటిన్యూ చేశారు కొంతకాలం. తర్వాత మళ్ళీ సిస్టమ్ వచ్చింది, పోలీస్ సిస్టమ్. అప్పుడు విశాఖపట్నానికి అదే డేట్ ఇచ్చాను మర్చిపోయాను, 1860లో మద్రాస్ ప్రెసిడెన్సీలో అన్ని డిస్ట్రిక్ట్కి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్ అని. తర్వాత బ్రిటిష్ టైంలో కొంతకాలం పోలీసు వ్యవస్థని రెవెన్యూ కింద పెట్టి అలా చేశారు. బట్ 1860లో పోలీస్ వ్యవస్థని సపరేట్గా పెట్టి ఓ డిఐజీ, ఐజీ, అప్పుడు స్టేట్ అంతటికి ఐజీ అంటేనే స్టేట్ అంతటికి ఉండేవాడు అనమాట. ఇప్పుడు డీజీపీలు ర్యాంక్ పెరిగినాయి. సో వాళ్ళు ఎస్పీలు, ఏఎస్పీలు, అప్పుడు ఎస్పీలు వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు. అక్కడే రిక్రూట్మెంట్ జరిగేది. తర్వాత అదే ఇండియన్స్ కూడా తీసుకున్నారు. బట్ లోవర్ ర్యాంక్ వాళ్ళు ఇన్స్పెక్టర్స్ నుంచి కింద వరకు ఇండియన్స్, లోకల్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఆంగ్లో ఇండియన్స్ కొంతమంది ఉండేవాళ్ళు.
సార్ ఒకసారి ఈజ్ దర్ ఎనీ బ్రిటిష్ ఫ్యామిలీ విచ్ సెటిల్డ్ హియర్ లైక్ ఇన్ విశాఖపట్నం? ఎప్పుడు న్యూస్లో కూడా ఎక్కడ చూడలేదు నేను. అంటే ఒక ఆయన ఉండేవారండి, గ్లాసెప్ అని, నేను చూశాను ఆయన్ని. ఆయన బ్రిటిషరే. తర్వాత ఏమైనా ఇండియన్ సిటిజన్షిప్ తీసుకున్నాడో నాకు తెలియదు మరి. హీ వాజ్ వర్కింగ్ ఇన్ పోర్ట్. పాత రోజులు పోర్టు రాకముందే, పోర్టు కన్స్ట్రక్షన్ టైం అప్పుడు ఉన్నాడేమో మరి, నాకు జ్ఞాపకం ఐడియా లేదు. ఆ టైంలోంచి ఉన్నాడు. హార్బర్ మాస్టర్ చేశాడు ఆయన టైంలో. ఇప్పుడు వరుణ్ పార్క్ ఉందని చూసారా మీరు? అప్పుడు హోటల్ ఆపోజిట్గా అదే కదా ఇక్కడ అండి, మన సిరిపురం దగ్గర మన వరుణ్ మోటార్స్ ఉంది, మోటార్స్ దాని పక్కన ఉంటుంది కాంపౌండ్. అక్కడ ఉండేవాడు ఆయన. యూస్ టు హ్యావ్ ఆయనకు ఒక కారు ఉండేది, జీబీ అని రాసేవాడు దాని మీద. ఆయన వైఫ్ పిల్లలు అక్కడ సెటిల్ అయిపోయారు అక్కడే ఇంగ్లాండ్లో. ఈయన మాత్రం విశాఖపట్నంలో సెటిల్ అయ్యి, ఐ థింక్ ఈ డైడ్ హియర్. ఆయన గురించి చెప్పేవాళ్ళు, బ్రిటిష్ ఇది బ్రిటిషర్ ఆయన. ఆ రోజుల్లో వచ్చేసి ఇక్కడ ఉండిపోయాడు. మరి ఆ బ్రిటిష్ వాళ్ళు ఎవరినో ఒరిజినల్ బ్రిటిషర్స్ ఎవరినో తెలియదు అన్నారు. ఆయన ఒక్కడు నేను చూశాను. ఫస్ట్ చర్చ్ ఇన్ విశాఖపట్నం. ఫస్ట్ చర్చ్ ఇన్ విశాఖపట్నం అది 1836లో స్కూల్ పెట్టిన టైంలోనే కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు. ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ కురుపం మార్కెట్కి పక్కన ఒక సందు ఉంటుంది చూసారు, ఆ సందులోంచి వెళ్తే రాజావారి వీధి అని ఉంటుంది, గమనించారా మీరు? ఆ వీధిలోకి వెళ్తే అక్కడ ఉంటుంది అది. అది LMS వాళ్ళే కట్టారు, లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళే. మిషనరీస్ 1805లోనే వచ్చారండి. బట్ దే డిడ్ బిల్ట్ ఎ చర్చ్, దే బిల్ట్ స్కూల్స్. చిన్న చిన్న స్కూల్ అయ్యి కట్టేసి, ఇవేమో గర్ల్స్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారని చెప్పాను. అటువంటి స్టార్ట్ చేశారు. చర్చ్ మాత్రం ఫస్ట్ చర్చ్ ఇన్ విశాఖపట్నం ఇన్ 1836. అంతకుముందు చర్చిలు లేవు. క్యాథలిక్స్ వాళ్ళకి అంతకుముందు ఉంటుంది, కానీ చేపల్ లాగా ఒక మర్చెంట్ అతను ఇల్లు ఇస్తే అక్కడ ఈ జరుగుతుండే మాస్ జరుగుతుండేది. తర్వాత ఈ చర్చ్ తర్వాతే చర్చ్ అని వచ్చింది 1836. అది లండన్ మిషన్ వాళ్ళది అని చెప్పాను కదా, అది లండన్ మిషన్ చేపలు అనేవాళ్ళు. ఇంగ్లీష్ సర్వీసు, తెలుగు సర్వీసులు కూడా అక్కడే స్టార్ట్ అయినాయి. అంటే అక్కడే చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత లండన్ మిషన్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ CBM అని కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ అని వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళ చర్చ్ ఇప్పుడు అంటే బ్యాప్టిస్ట్ చర్చ్ అనమాట, కెనడియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఎదురుగుండా ఉన్న ఎలివేషన్ కొంచెం మార్చారు, అంటే కొత్తగా టవర్ కట్టి ఏదో చేశారు. బట్ లోపల స్తంభాలు గింబాలు పాతయే ఉన్నాయి ఇంకా. ఆ తర్వాత సెయింట్ పాల్స్ సెయింట్ జాన్స్ వచ్చినాయి. సో ఫార్ ఇన్నేళ్ళ మీ ఎక్స్పీరియన్స్లో లాస్ట్ టైం వచ్చిన హుద్హుద్ కాకుండా వాజ్ దర్ ఎనీ అదర్ సచ్ కైండ్ ఆఫ్ కెలామిటీ? చాలా వచ్చినాయి యాజ్ పర్ గో బై ద రికార్డ్. అంటే నాకు పర్సనల్గా తెలీదు, బట్ తుఫాన్లు వచ్చినాయి. CBM స్కూల్ అన్నారు, అదంతా మునిగిపోయి ఇప్పటికీ మునుగుతుంది. అది ఏరియాలో ఏది వాటర్ వచ్చేస్తుంది, ఎక్కువ పెద్ద వచ్చిందంటే. ఆ రోజులు ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తుందట. ఆ ఉప్పుటేరు పొంగిపోయి నీళ్ళు వచ్చేసి కథలు ఉన్నాయి వాటి మీద కూడా. బట్ ఇఫ్ యూ గో త్రూ ది మన మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ రికార్డ్ చూస్తే 76లోను 78లో ఆ టైంలో వచ్చి ఒక లైట్ హౌస్, ఫస్ట్ లైట్ హౌస్ పెట్టినప్పుడు 74లో ఎప్పుడే పెట్టారట చిన్న లైట్ హౌస్. 76లో తుఫాన్ వచ్చిపోయింది అది. అయ్యో, అలాగా. సో రికార్డ్స్ ఆర్ దేర్. తుఫాన్ అంటే హుదూద్ అంత కాకపోవచ్చు. ఈ టౌన్ హాల్ దగ్గర ఒక లైట్ హౌస్ ఉంది కదా సార్? అవును, అది ఫస్ట్ కాదు, వన్ ఆఫ్ ద లైట్ హౌస్. అంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా 1874లో అది పెట్టినప్పుడు. దాని తర్వాత కూడా ఐ రెడ్, ఇంకా లొకేషన్ అవి చూడాలి మనం. ఇంకొక చిన్న లైట్ హౌస్ తర్వాత ఇది ఎప్పుడు 1902 అనుకుంటా, 1903 రాశాం దాన్ని కూడా. అప్పుడు ఈ లైట్ హౌస్ పెట్టారు 1903. అంతవరకు లైట్ హౌస్ లేదు. దీని తర్వాత ఇప్పుడున్న లైట్ హౌస్ వచ్చింది. ఇదే చాలా కాలం పనిచేస్తుంది. ఇది వచ్చే వరకు 63 or 66 ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఓపెన్ చేశారు అది. ఆ పైన కొండ మీద ఉన్నది. ఇప్పుడు విల్ కమ్ బ్యాక్ టు బీచ్ రోడ్ సార్. బీచ్ రోడ్ కొన్ని ఓల్డ్ ఫొటోస్ చూసాను.
అది చాలా లోపల వరకు ఉండేది. అవును. మేము చిన్నప్పుడు కొంచెం ఉండేది ఇసుక ఇసుక. ఉండేది. ఈరోజు అయిపోతుంది కదా ఎవ్రీ ఇయర్ ఎరోషన్ అంటే ఇంకా ముందుకొచ్చేస్తుంది. ముందుకు వచ్చేస్తుంది అంటారా రానున్న ఒక నెక్స్ట్ 50 డెఫినెట్గా years? వస్తాయి. అంటే ఇప్పుడు హార్బర్, ఔటర్ హార్బర్ ఇటువంటివన్నీ కడుతుంటే సముద్రంలోకి వెళ్తుంటే ఒక ఒక పక్క ముందుకు వెళ్తుంటే ఇంకో పక్క కొట్టేస్తుంటుంది. ఓకే. దాన్ని ఎవరు ఆపలేరు కదా. ఆపలేరు. ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ విత్ నేచర్. వన్స్ యూ ఇంటర్ఫియర్ విత్ నేచర్, నేచర్ విల్ ఇంటర్ఫియర్. ఇది చాలా పవర్ఫుల్ డైలాగ్ లా ఉంది ఇది. కరెక్టే అది. మరి బోల్డ్ అన్ని కట్టడాలు వచ్చేస్తున్నాయి సముద్ర తీరాన. భీమిలి గురించి కొద్దిగా మీ స్టడీస్ ఏమైనా? భీమిలిది నేను ఎక్కువ అక్కడ చేయలేదు. పోర్ట్ ఉండేదని అంటారు. పోర్ట్ ఉండేది. ఆ, పోర్ట్ డచ్ వాళ్ళు అక్కడ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఉన్నారని అంటారు. ఆ. అది నేను చెప్పాను అది ఆ. దీని ప్రకారం. సో అక్కడ ఆ పోర్ట్ కూడా బాగా ఫ్లరిష్ అయింది అప్పుడు ఆ రోజుల్లో. బట్ అదంత కన్వీనియంట్ కాదండి ఇక్కడ. అంటే ఇప్పుడు పాత విశాఖపట్నం పోర్ట్ కానీ, భీమిలిపట్నం పోర్ట్ కానీ, మచిలీపట్నం పోర్ట్ కానీ, ఈ థింక్ ఆఫ్ ఇవన్నీ ఈ షిప్లని సముద్రంలోనే ఉంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాళ్ళు అనమాట. ఓహో. మరీ అంతకన్నా పాత రోజుల్లో ఏంటంటే షిప్పులు చిన్నగా ఉన్నప్పుడు, అంటే తెరచాప షిప్లు ఉన్నప్పుడు, చప్ప షిప్ అప్పుడు లోపలికి ఇప్పుడు బీచ్ రివర్ ద్వారా కూడా లేదు. ఇప్పుడు పాత రోజులు చూసుకుంటే మీరు పాట్నా అక్కడ కూడా షిప్లు వెళ్ళినట్టు ఉంటుంది, రాజమండ్రిలో ఇంకా ముందుకు వచ్చినట్టు ఉంటుంది కదా. అవన్నీ రివర్లోకి ఎంటర్ అయ్యగలిగితే అక్కడ కూడా లోపలికి వెళ్ళేది. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఈ ఈ చిన్న చిన్న బోట్లు లాంటి బయట వీటితో చేసినప్పుడు కూడా ఈ బ్యాక్ వాటర్స్ ఉంది కదా, అక్కడ దాకా వచ్చాయంట షిప్లు. సో మరి చిన్న షిప్లు, పెద్ద షిప్లు అయ్యే కొద్ది సముద్రంలోనే ఆగిపోతాయి. చిన్న బోట్ల నుంచి లోపలికి తీసుకెళ్ళి లోడ్ చేసి అటువంటి అవన్నీ రోడ్ స్టెడ్ ఇది పోర్ట్ ఏదో అంటారు అట్లా. అంటే షిప్లు అక్కడే ఉంటాయి. ఇక్కడ లాగినప్పుడు మనం విశాఖపట్నం ఇన్నర్ హార్బర్ కట్టకముందు మరి బయట నుంచే ఉండే కదా. పాత రోజుల్లో బ్రిటిష్ అంతకుముందు ఆ టైంలో ఈ చెప్పాను కదా ఇది ఉప్పుటేరు అక్కడ దాకా వచ్చాయండి షిప్లు. కాకపోతే దీనికి లోపలికి వచ్చే ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇది ఎక్కువ క్లిక్ అయిందని అనుకోవచ్చా భీమిలి కంటే? ఇప్పుడు మరి అవుటర్ ఇన్నర్ హార్బర్ కట్టాక మరి దాన్ని మించింది లేదు కదా. మద్రాస్ కూడా లోపలికి వచ్చే ఛాన్స్ లేదు కదా బయట నుంచే. అంటే అక్కడ కట్టారు పెద్ద షిప్లు తీసుకురావడానికి, సముద్రంలో కట్టారు. ఇప్పుడు మరి లోపలికి ఇంత సేఫ్ హార్బర్ ఎక్కడ లేదు ఈస్ట్ కోస్ట్ మొత్తం మీద. 3 పక్కల కొండలే కదండి లోపల, ప్రొటెక్టెడ్ ఏరియా. ఒకప్పుడు కృప మార్కెట్ వైజాగ్కి మెయిన్, కానీ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది పూర్ణ మార్కెట్. ఆ తర్వాత అంటే ఆ పాత మార్కెట్ చిన్న చిన్నవి అక్కడక్కడ ఉండేవి. పాత మ్యాప్లు చూస్తే ఏదో మార్కెట్ అని ఉంటుంది, చిన్న చిన్నవి. సో పెద్ద మార్కెట్లు ఇక్కడ ఏంటంటే అన్ని రకాలవి ఉండే. ఓన్లీ కాయగూరల మార్కెట్ అయినా ఏమీ కాకుండా మొత్తం అన్ని రకాల అక్కడ ఉండే అంట. మన కొల్లూరు సూర్యనారాయణ గారు పర్సనల్గా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన గురించి ఆయన రాశారు. జనార్దన్ రావు గారు, కొల్లూరు సారీ కరెక్టే. అందులోనే చాలా డివిజన్స్ ఉన్నాయి సార్. అందులో బహుశా దొరకని ఐటమ్ అంటే ఏమి ఉండదు. ఇప్పుడు పూర్ణ మార్కెట్కి వెళ్తే దొరకని ఐటమ్ ఉండదు అంటారు. పాత రోజుల్లో మరి చాలా రష్గా ఉంటుంది పండగల టైంలో. అవును, పూర్ణ మార్కెట్ తర్వాత ఇప్పుడు డెవలప్ అయిపోయి సెపరేట్ వెళ్ళిపోయాక ఎక్కడికక్కడ మార్కెట్లు వచ్చేసినాయి. అవును. ఎనీ కామన్ సెలబ్రేషన్ విచ్ యూస్ టు హ్యాపెన్ వైజాగ్లో? కామన్ అంటే ఇప్పుడు పేర్ల పండుగలు జరుగుతుంటుంది వాళ్ళకి. బట్ హిందూ ఫంక్షన్స్ అన్ని చేస్తుంటారు కదా కామన్. ఇప్పుడు సింహాచలం ఉందంటే చందనోత్సవం అంటారు, రథోత్సవం అంటారు. మరి ఇటువంటి అంటే ఏమైనా కల్చర్ అప్పట్లో ఉండి ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వలేదు. అది ఆ రోజుల్లో బీచ్ లో చేసేవాడండి. అదేంటంటే లంకా దహనం. ఎగ్జాక్ట్లీ, లంకా దహనం అని చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అప్పుడు బీచ్ బాగా ఉండేది, అదే చెప్పారు, ఇసుక అది ఉండేది. అక్కడ ఏదో పెట్టి చేస్తుంటారు. అప్పుడు అందరూ పాల్గొనేవాళ్ళు ఆ లంకా దహనానికి. అదొక పెద్ద పండుగ, అంటే లోకల్ దీనిలాగా నాకు అనిపిస్తుంది సార్. మళ్ళీ ఒక్కరు అది రీక్రియేట్ చేస్తే బాగుంది ఎవరైనా.
ఎలా చేస్తారా, ఇసుక తప్పించలేరు కదా. అంటే ఆ ప్లేస్లో అని కాదు, ఎక్కడైనా ఓపెన్ ప్లేస్లో సంథింగ్ వెరీ నైస్ అబౌట్ జాన్ కెస్టెలో అని ఏమైనా తెలుసు నాకు. ఆయన ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారా? అదంటే వి ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్. he also speaks a lot about విశాఖపట్నం అని. ఆయనకి ఈ చాలా ఫోటోలు గిట్టోలు ఈ బాగా ఈ అంటే he has got access to many of the libraries in the world and అక్కడ మెల్బోర్న్లో ఆయనకి మంచి ఉంది. సో he gets lot of photographs, old photographs and old paintings. ఇటువంటి బాగా సంపాదిస్తుంటాడు. ఇలాంటివి మన హెరిటేజ్ గురించి చూపించే విశాఖపట్నంలో ఎక్కడైనా ఉంది సార్ అసలు లైబ్రరీ కానీ ఫొటోస్ కానీ ఫోటో గ్యాలరీ కానీ? లేదు, ఏమీ లేదు. అంటే ఎవరి దగ్గర ఉన్నాయో అప్పుడు ఎవరన్నా పెడితే తప్ప లేదు. అంటే పెడితే మున్సిపాలిటీ వాళ్ళు మ్యూజియంలోనూ అటువంటి వాటి చోట ఎక్కడ అరేంజ్ చేయాలి. ఎనీథింగ్ యూ రిమెంబర్ అబౌట్ ట్రాఫిక్ రూల్స్ ఆర్? పెట్టి బండి అని ఒకటి ఉండేదండి, ఒకటి దట్ యూస్ టు బి ఒక పెట్టి బండి అని ఒకటి ఉంది. ఇంట్రెస్టింగ్. నేను చేయించాను ఆ స్మాల్ మినియేచర్ పెట్టి బండి. ఉందా మీ దగ్గర? ఉంది. ఈ పాత రోజుల్లో కార్లు ముందు అంటే అందరికీ కార్లు అందుబాటులో ఉండవు కదా, పెద్ద ఉండేది. ఈవెన్ అంటే కొంచెం హై క్లాస్ లాయర్లు, డాక్టర్లు వాళ్ళకి కార్లాగే ఉండేది, ఆ పెట్టి బండి తయారు చేసి వాడేవాళ్ళు. ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఇప్పుడు వాళ్ళ లాయర్లు కోర్టుకి వెళ్ళాలన్నా సరే ఒక ఎద్దు తోటి ఉండేది. కొంతమంది కొన్ని గుర్రం కూడా ఉందన్నారు. ఆ ఎద్దు బండి పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి. అప్పుడు నేను చిన్నప్పుడు క్వీన్ మేరీ స్కూల్ దగ్గర చాలా స్కూల్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ ఆషెస్ అని ఇదని ఇవన్నీ. ఆ స్కూల్కి వచ్చే పిల్లలందరూ పెట్టుబడుల మీదే వచ్చేవాళ్ళు. అక్కడ పెట్టుబండి ఉండేది. ఫోటో ఏమన్నా నా దగ్గర ఉంది, చూపిస్తాను అండి. ఎస్. బీ కేర్ఫుల్. ఇప్పుడు జాగ్రత్త. దీనికి ముందు ఏంటి గుర్రాలా లేకపోతే ఎక్కువగా ఎద్దే, బట్ దేవు సొంతంగా ఉండేది. కార్ షెడ్ లాగా ఒక షెడ్డు, ఎద్దు, ఒక నడిపడానికి ఒక మనిషి, ఇవన్నీ చాలా బాక్స్ టైప్ అనమాట. ఇలా ఇక్కడ ఓపెన్ అవుతుంది, కూర్చుంటారు. ఇక్కడ డ్రైవర్ అక్కడ ఉంటాడు. భలే భలే. ఇప్పుడు వచ్చినాయి, ఆ రోజులకు వచ్చిన కొత్తలో వీధికి ఒక కొళాయి ఉండేది. ఆర్టికల్లో ఉండేది, ఒక ఆర్టిస్ట్ డ్రా చేశాడు. కావిడి, దీన్ని కావిడి అంటారు. ఇలా మోస్తారు ఈ నీళ్ళు వేయించుకునే వాళ్ళు ఇళ్ళకి. ఓకే ఓకే. ట్యాప్ నుంచి. ఇది స్ట్రీట్ ల్యాంప్. స్ట్రీట్ ల్యాంప్ చాలా చక్కగా వేశారు. అది స్టూడెంట్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, ఆంధ్ర యూనివర్సిటీ. మూవీ థియేటర్స్ మీద మీకు బోస్ అంత అప్పుడు అంటే ఒక గ్రోత్ వెలిగింది, తర్వాత ఇప్పుడు తగ్గిపోయింది కదా. ఒకప్పుడు నాకు తెలిసి మేము ఇంకా ఉన్నప్పుడు 10-11 ఉండేయండి సినిమాలు. తర్వాత చాలా పెరిగిపోయినాయి, పెద్ద వచ్చేసినాయి, జగదంబ లాంటి వాటి. అవును. తర్వాత ఇప్పుడు మరి థియేటర్స్ మూసేయడం ఏదో జరుగుతుంది కదా, టెక్నాలజీ డెవలప్ అయిపోయి. అవును, ఇంట్లో కూర్చొని ఎక్కువగా చూసేస్తున్నారు. అలవాటు పడ్డారు. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ పీపుల్ కేమ్, ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఉంది కదా సెంట్రల్ ఇక్కడ దీని దగ్గర, ఆ బ్రాంచ్ యూస్ టు బి హియర్ ఇన్ ద్వారకా నగర్లో. అక్కడ ఉంది. వాళ్ళు ఇంటికి వచ్చి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 60s, ఇంటికి వచ్చి ఏమంటే మేము హౌసెస్కి అంటే రెసిడెన్షియల్ దీంట్లో బ్యాంక్ పెడదాం అనుకున్నాం. ఉదయం 8 నుంచి 10 వరకు పనిచేస్తుంది, అంటే ఇంట్లో వాళ్ళకి పనికి వచ్చేటట్టు. సాయంకాలం 4 నుంచి 6 గంటల వరకు పనిచేస్తుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఇంటింటికి వచ్చి తీసుకెళ్ళి స్టార్ట్ చేశారు. అది దట్ బికమ్ ఏ కమర్షియల్. ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయింది చూడండి అది. సరే, గూగుల్లో చూసినప్పుడు టౌన్ హాల్ దగ్గర గాంధీజీ గారు అడ్రస్ చేశారు అని రాస్తుంది. చాలా మంది, సరోజినీ నాయుడు, గాంధీ గారు ఎక్కడ అసలు ప్రస్తావించలేదు ఆయన రాక్ గురించి విశాఖపట్నంలో. ఎందుకు 3 సార్లు 4 సార్లు వచ్చినట్టున్నాడు అండి. ఈ కేమ్ నాట్ వన్స్, ఈ కేమ్ 2-3 times. అక్కడ బోర్డు మీద కూడా ఆయన పేరు లేదు. అంటే
ఈ ఆయన వచ్చి అడ్రస్ చేసి చేశారు. 2-3 టైమ్స్ ఈ కేమ్. సో హైదరాబాదీ దమ్ బిర్యానీ, కాకినాడ కాజా అలా అంటారు. వాళ్ళు వైజాగ్కి ఒక డెలికసీ కూడా లేదండి సార్. లే అదే ఇంటాక్ అని చెప్పాను కదా, ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఖానా ఖజానా అని ఓకే ఒక ఇది ప్రోగ్రామ్ పెట్టారు ఫర్ స్కూల్ చిల్డ్రన్. రైట్. ఖానా ఖజానా అంటే ఆ ఏరియాలో ఉన్న రిసైప్స్ అది అలా చేస్తారు, ఏంటి ఏంటి ఐటమ్స్ అన్ని పెట్టినప్పుడు మేము ఆర్గనైజ్ చేసాం ఇక్కడ. ఆల్ ఇండియా లెవెల్లో ఆర్గనైజ్ చేశారు అన్ని స్టేట్లో. బట్ మాకు ఏం కనిపించలేదు. పెరుగు ప్యాకెట్ ప్రేక్షకులు అందరి తరఫు నుంచి ఎడ్వర్డ్ పాల్ సార్కి ధన్యవాదాలు. చాలా విషయాలు మనతోటి ముచ్చటించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.